హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. నాంపల్లి అబీట్స్ ప్రాంతాలన్నీ కూడా వర్షంతో తడిసి ముద్దయ్యాయి. మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వర్షం దంచుకొడుతుంది. యాక్చువల్లీ గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షం అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. దాదాపు వారం రోజుల క్రితం మాత్రం 3 రోజుల పాటు వరుసగా ముసురు పెట్టినప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఒక్కసారిగా ఎగ్జాక్ట్ గా 3:30 నుంచి కూడా వర్షం దంచుకొడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నాంపల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపు ఈ సమయంలో ఇంటికి వెళ్ళేటటువంటి సమయం, ఆఫీసుల నుంచి కానివ్వండి, కాలేజెస్ నుంచి కానివ్వండి, స్కూల్స్ నుంచి ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. స్కూల్ పిల్లలు ఏ విధంగా వర్షం నీటిలో దాటుకొని రోడ్డు దాటుకొని వెళ్ళడానికి అవస్థలు పడుతున్నారు. యాక్చువల్లీ ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నా సరే, లేదంటే గుంతలు ఉన్నా సరే ఒక్కసారిగా చూసుకోకుండా లోపలికి దిగిపోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఒక్కసారి మెట్రో స్టేషన్ కింద పరిస్థితి మనం చూడొచ్చు. వాటర్ మొత్తం కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో నీరు మొత్తం కూడా మోకాళ్ళ లోతుకు వచ్చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు బ్యారికేడ్స్ అనేవి హాఫ్ ఆఫ్ ద ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఫుట్పాత్స్ కూడా కనిపించినంతగా కూడా నీరంతా చేరుకుంది. వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక టైర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఆ పబ్లిక్ అంతా కూడా వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఎవ్రీ టైం వర్షాకాలంలో హైదరాబాద్లో వాటర్ లాగింగ్స్ అనేవి ఉండకుండా ఎవ్రీ టైం మనం చూసుకుంటే వాటర్ లాగింగ్స్ ఎక్కడెక్కడ పడితే అక్కడ ఉంటాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతాయి. వాటి కోసమే హైడ్రాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే నాలాలు కబ్జా చేశారో, ఎక్కడైతే ఆ చెరువులు కబ్జా చేశారో వాటన్నిటిని కూడా మొత్తం తొలగించి వాటిని యథావిధ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో మాత్రం వాటర్ లాగింగ్స్ అనేవి అదే విధంగా ఇంకా స్టిల్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆటోస్ కానీ ఏ విధంగా ఇక్కట్లు పడుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్లీ ఎవరు కూడా హెవీ రైన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెదర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ని జారీ చేయలేదు. కానీ ఒక్కసారిగా హైదరాబాద్లో వర్షం దంచుకొడుతూ ఉంది. నాంపల్లి, బేగం బజార్, ఇటువైపు మొత్తం కూడా పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికపూల్, ఇర్రమంజిలి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు కుకట్పల్లి, నిజాంపేట్ లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జలమైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంత పెద్ద వర్షం ఒకవైపు పడుతూ ఉంది. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఏర్పడింది. వాటర్ కూడా చూడొచ్చు. ఒక్కసారి మోకాల లోతులో వాటర్ కూడా ఫిల్ అయినప్పటికీ చుట్టుపక్కల ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, లేదంటే జిహెచ్ఎంసి ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. నా కాలు కూడా ఎంతవరకు ఫిల్ అయిపోయిందో ఆల్మోస్ట్ మోకాల లోతు వరకు కూడా వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి. ఆటోలు వెళ్ళడానికి కూడా फुल पानी है मैडम. पूरा ऑटो में आ जा रहा अंदर तक. पूरा मेनोल पूरा बंद है. मेनोल में पानी जा रहा नहीं वो, इसीलिए ऑटो में क्या है पूरा पानी आ जा रहा. रोड पे बहुत हर जगह जाम है पानी. पूरा नामपल्ली पूरा इधर ఆటోలో వెళ్ళేటటువంటి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి చూడొచ్చు 2 వీలర్ స్కూల్స్ నుంచి వెళ్ళేటటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా వర్షం పడడంతో కనీసం అలర్ట్ లేకపోవడంతో ఎవరు కూడా ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రికాషన్స్ లేకుండానే వెళ్తున్నారు. ఎవరో ఒకళ్ళు కొంతమంది మాత్రం రెయిన్ కోట్స్ అవి తెచ్చుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కార్లు కూడా ఏ విధంగా ఒక్కొక్క టైర్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ అటువైపు వాటర్ అన్నీ కూడా ఇటువైపు వచ్చేస్తున్నాయి. రోడ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. బ్యారికేడ్స్ కూడా చూడొచ్చు మనం. బ్యారికేడ్స్ కూడా హాఫ్ ఆఫ్ ద ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. బస్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా యాక్చువల్లీ హైదరాబాద్లో ఈ సమయంలో మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఐక్య సెంటర్ లాంటి ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఒకవైపు స్కూల్ స్టూడెంట్స్, మరొక వైపు కాలేజెస్ అండ్ ఈరోజు మండే వర్కింగ్ డే కావడంతో ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా వర్షం రావడంతో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు హైడ్రాని తీసుకొచ్చాము, మాన్సూన్ అలర్ట్స్ ఉన్నాయి, మాన్సూన్ కోసం స్పెషల్ టీమ్స్ని వేసాము, జిహెచ్ఎంసీ స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి డిఆర్ఎఫ్ వాళ్ళు పని చేస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా
ఇట్లనే ఇంకా రోడ్లన్నీ లోతట్టుమయమయ్యే కనిపిస్తున్నాయి, రోడ్లన్నీ కూడా జలమయమయ్యే కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వాటర్ అనేవి లాగింగ్స్ ఉండవు. హైదరాబాద్లో ఎక్కడికక్కడ వాటర్ అంతా కొట్టుకుంటూ పోతుంది. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ మాన్సూన్ రివ్యూస్ పెట్టారు, మాన్సూన్ మీటింగ్స్ పెట్టారు. జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇతర ఆఫీసర్స్ అంతా, మేయర్ అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున రివ్యూస్ మీటింగ్ చేసినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది స్టిల్ యథావిధిగా కనిపిస్తుంది. ఎప్పుడు వర్షం వచ్చినా సరే చిన్న చినుకు పడినా హైదరాబాద్లో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోతాయి, రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేస్తాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికోసమే అనేక అద్భుతాలు చేస్తున్నామని చెప్పినప్పటికీ స్టిల్ హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అయితే ఈ విధంగానే కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఉన్నది కూడా హైదరాబాద్కి నట్ట నడుమైనటువంటి నాంపల్లి దగ్గర ఉన్నాము. నాంపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇంకా నిజాంపేట్, కుక్కట్పల్లి, బాచ్పల్లి కానివ్వండి, ఇటువైపు బేగం బజార్ లాంటి లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, మూసి చుట్టూ కానివ్వండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే హైదరాబాద్లో సడన్గా వర్షం దంచుకొట్టడంతో రోడ్లన్నీ జలమయం అయిపోయి వెహికల్స్ అన్నీ, టూ వీలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మూవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, నాంపల్లి.